ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో 8 మందిని బయటికి తీసేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సహాయ చర్యని ముమ్మరం చేశారు. 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో సహాయక బృందాలన్నీ కూడా శ్రమిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి అంటే 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో చివరి ప్రమాద స్థలం చేరుకోవడానికి ప్రధాన అడ్డంకిగా మొదట మారింది టీబీఎం మిషన్ యొక్క వెనుక భాగం. ఈ టీబీఎం మిషన్ యొక్క వెనుక భాగం ప్రమాద దాటికి సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకు వచ్చింది. ముందు ఆ అవశేషాలను తొలగించాలని చెప్పేసి వీళ్ళంతా కూడా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఆ అవశేషాలను తొలగించడానికి గ్యాస్ కట్టర్లని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. దీంతోపాటు ప్లాస్మా కట్టర్స్ని కూడా వినియోగిస్తున్నారు. అయితే మామూలుగా ఇనుమును కత్తిరించడానికి ఉపయోగించేటువంటి గ్యాస్ కట్టర్లు కాకుండా కొంత సామర్థ్యం ఎక్కువ ఉన్నటువంటి పెద్ద మిషన్లు తెప్పించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే హైదరాబాద్, విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. అలాగే రైల్వేకి సంబంధించినటువంటి ప్లాస్మా కట్టర్స్ కూడా తీసుకొని వస్తున్నారు. ఈ విధంగా అంటే ముందుగా టీబీఎం మిషన్కి సంబంధించినటువంటి అవశేషాలను అన్నింటినీ మిగిలిపోయిన అన్నింటినీ ఎక్కడికక్కడ తొలగించాల్సి ఉంటుంది. టీబీఎం మిషన్ టన్నుల అంటే టీబీఎం మిషన్ యొక్క భాగం అంతా కూడా వెనక భాగం అంతా కూడా టన్నుల కొద్దీ బరువు ఉంటుంది. దాన్ని నెమ్మదిగా కత్తిరిస్తూ ఒక్కొక్క భాగాన్ని తిరిగి పంపాల్సి ఉంటుంది. దీని తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బురదను తొలగించడానికి సుమారు ఒక 100 మీటర్ల వరకు అక్కడ బురద పేరుకొని పోయి ఉంది. అంటే నీరు మట్టి మిక్స్ అయి ఉన్నటువంటి బురద పేరుకొని పోయింది. కాబట్టి దాన్ని కూడా తొలగించి లోకో ట్రైన్ను చివరి పాయింట్ వరకు కూడా తీసుకువెళ్ళగలిగితే అక్కడ ఉన్నటువంటి పూడికను ఈజీగా తరలించవచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ టీబీఎం అవశేషాలను బయటికి పంపడంతో పాటు బురదను కూడా తొలగించేటువంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఎక్కువ మందిని ఈసారి మోహరించనున్నారు. ఇంతకుముందే 25 మందికి సంబంధించినటువంటి టీం కూడా లోపలికి వెళ్ళింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలకు సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళారు. దీంతోపాటు పూడిక మొత్తం తీయాలి అంటే ముందు దాన్ని తరలించడానికి కూడా ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం కన్వేయర్ బెల్ట్ను కూడా సిద్ధం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కన్వేయర్ బెల్ట్ ప్రస్తుతం అక్కడ అంటే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాల్లో దెబ్బతిని ఉంది. అంతకంటే ముందు ఉన్నటువంటిది పనిచేస్తుంది, మొన్నటి వరకు పనిచేసింది. ఆ కన్వేయర్ బెల్ట్ నుంచే వీళ్ళంతా కూడా టీబీఎం మిషన్ పక్క నుంచి కన్వేయర్ బెల్ట్ మీదుగా వచ్చారు. కానీ కన్వేయర్ బెల్ట్ పనిచేయట్లేదు. దాన్ని పనిచేయిస్తే పూడికను ఈజీగా బయటికి తరలించడానికి ఉపయోగపడుతుంది. మిషన్ నడుస్తున్నప్పుడు కూడా టన్నల్ నుంచి వెలువడేటువంటి శిథిలాలన్నింటినీ కూడా అంటే పూడికను అట్లా ముందుకు టీబీఎం మిషన్ వెళ్తున్నప్పుడు కట్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి రాళ్లను, మట్టిని ఇవన్నీ కూడా కన్వేయర్ బెల్ట్ తోటే గతంలో తరలించేవారు. అదే పద్ధతిలో యూజ్ చేసుకుంటే ఎక్కువ పూడికను బయటికి తీసుకురావడానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2 రోజుల్లో టీబీఎంను చేరుకోవాలి. అలాగే 8 మందిని గుర్తించాలి, వాళ్ళని బయటికి తీసుకురావాలన్న లక్ష్యంతో శ్రమిస్తున్నారు. దీంతోపాటు ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా లోపలికి వెళ్తుంది. ఇది ఏంటంటే భూమి లోపల పొరల్లో సాయిల్ ఎటువంటిది, దాని గుణం ఎటువంటిది, దాన్ని నీరుతో మిక్స్ అయితే ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఉన్నటువంటి పూడిక లక్షణం ఎట్లా ఉంది, అంటే ఆ మట్టి ఎలా ఉంది, దాన్ని తొలగించడం ఎట్లా, ఒకవేళ తొలగిస్తే ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందా, ఇంకా మళ్ళీ మట్టి కూలేటువంటి అవకాశం ఉందా, మట్టి స్వభావం ఏంటి, ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి నిపుణులు కూడా లోపలికి వెళ్ళనున్నారు. దీంతోపాటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కూడా ఇప్పుడే ఇక్కడికి క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా సమీక్షా సమావేశంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకొని ఉన్నారు. సహాయ చర్యలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. కానీ 2 రోజుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే సహాయక చర్యలనే చేసేటప్పుడు చాలా రకాల ప్రతిబంధకాలు వస్తూనే ఉన్నాయి చేసేటప్పుడు. సో ఆ ప్రతిబంధకాలని కూడా ఎప్పటికప్పుడు ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. అందుకనే నిపుణుల బృందం అన్ని ఏజెన్సీలకు సంబంధించి సుమారు ఒక 11 ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఈ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడనే అవైలబుల్ ఉంటారు. దీంతోపాటు రైడ్ హోల్ మైనర్స్ కూడా వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి దాన్ని ఏం చేయాలనేది కూడా ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇక మరి కొద్దిసేపట్లో హరీష్ రావు కూడా ఇక్కడికి రానున్నారు. గత 5 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సహాయ చర్యలు
ముమ్మరం కాలేదు, ఇంకా వాళ్ళ గల్లంతైన వారి జాడ కనుక్కోలేదన్న ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావు కూడా ఈసారి ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ని సందర్శించనున్నారు. పోలీసులు అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రెస్క్యూ టీమ్స్ తప్ప ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఎందుకంటే సహాయ చర్యలు వేగంగా జరగాలంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఈ 2 రోజుల్లో ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. కానీ సహాయ చర్యలు మాత్రం జోరుగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇది సొరంగ మార్గం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి.